అవి కాక ఏజెన్సీ ఏరియా కాకపోయినా ప్లేన్ ఏరియాలో కూడా రెవెన్యూ సమస్యలు చాలా ఉన్నాయి. నేను చెప్తా ఉన్నా, మీరందరూ వింటా ఉన్నారు. ఈ మంచిర్యాలనే ఒక రైతు నాకు డైరెక్ట్గా ఫేస్బుక్లో మాట్లాడితే అతని సమస్యను నేను పరిష్కారం చేసిన. మీ అందరికి నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, కేసీఆర్ ఏదైనా మాట చెప్తే చాలా మొండి పని చేస్తాడు. మీకు తెలుసా విషయం? ఒకటే ఒక మాట చెప్తాను, 16 మాటలు అవసరం లేదు. ఆల్తు ఫాల్తు ముచ్చట చెప్పుడు నాకు కూడా అలవాటు లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఈ జూన్ నెల తర్వాత భారతదేశమే ఆశ్చర్యపోయేటటువంటి ఒక నూతన రెవెన్యూ చట్టాన్ని తెస్తా ఉన్నాం. కొత్త రెవెన్యూ చట్టం తెస్తాం. అది గిరిజనుల భూమి కావచ్చు, పోడు భూమి కావచ్చు, గిరిజన ఇతరుల భూమి కావచ్చు, ప్లేన్లో ఉండేటువంటి రెవెన్యూ భూములు కావచ్చు. ఒక్కొక్క గుంట లెక్క తేలాలి. తేలి ఎవరి భూమి ఏందో బ్రహ్మాండంగా వాళ్ళకు అధికారికంగా పాస్బుక్ ఇవ్వడమే కాదు, కంక్లూజివ్ టైటిల్ అంటే పూర్తి యాజమాని ఈయననే యజమాని అని ప్రభుత్వం ధృవీకరించేటువంటి యాజమాన్య హక్కును, పూర్తి యాజమాన్య కంక్లూజివ్ టైటిల్ అంటారు దాన్ని, ఇండియాలో ఎక్కడ కూడా లేదు. ఆ విధంగా భూ యజమానికి సంపూర్ణమైన హక్కు కూడా కల్పిస్తాం. అటువంటి చట్టం తెస్తా ఉన్నాం. రెండవది, పాని నకలు మార్చేసినాం. మీరు చూస్తూ ఉన్నారు. ఎందుకు మార్చినామంటే ఈ దోపిడీ శక్తులు రైతులను పీడించుకొని తినడం. కాస్తుదారు కాలం, పట్టాదారు కాలం, అనుభవదారు కాలం అని కాలమ్స్ పెట్టి 36 కాలమ్స్ పెట్టినారు. ఎందుకు అర్థంరా? మంచిగానే ఉన్నదా? ఏమైనా గడబడైందా? అరవద్దా బాబు, సైలెంట్గా ఉండండి. ఎవరే ఆడేవాళ్ళు లేడావా లీడర్? సైలెన్స్ ప్లీజ్. ఎందుకలా అరుస్తారు? మీటింగ్ తర్వాత చెప్దాం స్లోగన్. మీరు డిస్టర్బ్ అయింది కదా. ఆ విధంగా భూములకు సంబంధించిన సకల సమస్యలు పరిష్కరించడానికి నేనే స్వయంగా ప్రతి జిల్లాలో 2 రోజులు 3 రోజులు క్యాంప్ ఉండదలుచుకున్నాను. నేను ఒక్కరిని రావడం ఏదో తమాషా చేసి హెలికాప్టర్లు వచ్చి బుర్న పోవడం కాదు. నా ఎంబడి చీఫ్ సెక్రటరీ మొదలుకొని చిట్ట చివరి అధికారి వరకు రాష్ట్రంలో ఉండే మొత్తం మంత్రివర్గం అంతా కూడా అందరికందరం వచ్చి ఒక్కొక్క జిల్లాలో 2 రోజులు 3 రోజులు 4 రోజులు అవసరమైన క్యాంపు పెట్టి గిరిజనులై కానీ, పొడు భూములు కానీ, మామూలు రైతులే కానీ భూ సంబంధమైన సమస్య లేకుండా రైతు బాటిపాటికి ఎంఆర్ఓ ఆఫీస్కు తిరిగేటువంటి కర్మ లేకుండా, ఎవ్వరికి ఏ కారణం లంచం ఇచ్చే అవసరం లేకుండా, బ్యాంకు లోనుకు కూడా పాస్బుక్ బ్యాంకులకు ఇచ్చే అవసరం లేకుండా డే టు డే ప్రతిరోజు ఆర్ఓఆర్, ప్రతిరోజు జమాబందీ జరిగే విధంగా భూమి అమ్మితే కొంటే గంట లోపలనే మ్యుటేషన్ చేసి పౌతి చేసి వెంటనే దాని సర్టిఫికేట్ ఇస్తారు. వెబ్సైట్లో వచ్చేస్తుంది. అంత అధునాతనంగా, అంత కొత్తగా ఆ చట్టం చేయించే బాధ్యత నాది. మీకు తెలుసు ఎంత మొండి పోరాటం చేసి, ఎంత కష్టపడి, ఎన్ని బాధలు అనుభవించి నేను తెలంగాణ తెచ్చినాను. ఈ చట్టం చేయడం అనేది కూడా 600 సరే 100% దీన్ని చేసి మొత్తం ఇండియాకే, దేశమే మన దగ్గర నేర్చుకొని పోయేటువంటి విధంగా ఒక ఆదర్శమైనటువంటి రెవెన్యూ పద్ధతిని తెస్తాం. రైతులందరికీ నేను మనవి చేస్తా ఉన్నా, దయచేసి ఈ నెల 2 నెలలు ఓపిక పట్టుకోండి. నేను ఫౌతి కానీ, పట్టాలు కానీ, ముటేషన్లు కానీ ఉంటే ఎవరికి ఏకైనా కొత్త లంచం ఇవ్వకండి. ఈ నెల 2 నెలలు ఓపిక పట్టుకోండి. దాని తర్వాత రూపాయి ఖర్చులు కూడా మీకు పని జరుగుతుంది. కాబట్టి మీరు నష్టపోవద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ పని చేసేటప్పుడు ఏ గ్రామంలో ఉండే రైతు సమన్వయ సమితులు, ఏ గ్రామంలో ఉండే రైతుల పెద్దలు ఆ ఊరి కథానాయకులై ధర్మంగా, న్యాయంగా ఎవరి భూమి వాళ్ళకు వచ్చేటట్టుగా ఊరే ఆ ఊరి కథానాయకులే ఆ కథ నడిపించాలి. అట్లయితేనే మనం బాగుపడతాం. మనం రైతులం కాబట్టి